హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఎనాలిసిస్‌లో ముందుగా ఈనాడు పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ఈనాడులో భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు, ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దు. సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదు. హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందట నిన్న. మొత్తం మీద ఒక ఉత్కంఠ నెలకొంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ, కాంట్రాక్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, ఇంకా వేరే డిపార్ట్మెంటల్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జీవో నెంబర్ 16 తీసుకొచ్చింది. జీవో నెంబర్ 16లో సెక్షన్ 10A అనేది ఒకటి క్లాజ్ ఉందట. దాని ప్రకారం తీసుకొచ్చింది. దానిపైన కొంతమంది నిరుద్యోగులు కోర్టుకు పోయారు. ఇది చట్ట విరుద్ధం జీవో నెంబర్ 16 కానీ 10A కానీ. దీనివల్ల మొత్తం చట్టాన్నే వయలేషన్ చేసి రెగ్యులరైజేషన్ చేస్తున్నారు, మాకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు కోర్టుకు పోయారు. దానిపైన చాలా సంవత్సరాల పాటు కేసు నడిచింది. నిన్న వాదనలు పూర్తయి నిన్న ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. జీవో నెంబర్ 16 రద్దు చేస్తున్నాం, సెక్షన్ 10A అనేది చట్ట విరుద్ధం, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా చేశారు, అది చెల్లదు అన్నారు. కానీ ఆ జీవో నెంబర్ 16 ప్రకారం సెక్షన్ 10A ప్రకారం దాదాపు 5,000 పైచీలకు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశారు. ఆ రెగ్యులరైజేషన్ ఆల్రెడీ చేసిన వాళ్ళని అయితే తొలగించొద్దు, కానీ భవిష్యత్తులో చేయొద్దని చెప్పింది. కానీ నిరుద్యోగులు కోరుకున్నది అసలు ఆల్రెడీ చేసిన వాళ్ళని తొలగించాలి, భవిష్యత్తులో చేయొద్దని వాళ్ళు కోరుకున్నారు. కానీ పిటిషన్లో చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. చేసిన వాళ్ళని తొలగించండి అని మీరు పిటిషన్లో అడగలేదు కాబట్టి మేము తొలగించమని చెప్పం, కానీ భవిష్యత్తులో తీసుకోవద్దు రెగ్యులరేషన్లోకి, ప్లస్ ఈ ఏదైతే జీవోను కూడా రద్దు చేస్తున్నామని చెప్పింది. ఇది నిన్న జరిగింది. మొత్తం కొన్ని వేల మంది కుటుంబాలు ఉత్కంఠతో చూసినాయి. ఆల్రెడీ రెగ్యులరైజేషన్ చేసిన ఉద్యోగం తొలగిస్తారా ఉంచుతారా అనే విషయం పైన మొత్తానికైతే రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులకైతే ఒక రిలీఫ్ దొరికింది. ఆ రెగ్యులరైజ్ చేసే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమంది గాల పాపం కొన్ని వందల మంది బ్రేక్ అయ్యారు. వాళ్ళు ఇవాళ త్రిశంక స్వర్గంలో పడరు. వాళ్ళ జీవితాలు పాపం వాళ్ళ వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టినట్టయింది. మరి వాళ్ళ పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఎందుకంటే అయినోళ్ళు సేఫ్, కానోళ్ళకి ఈ జీవో రద్దయింది. ఇప్పుడు ఏం చేయాలి అనే పరిస్థితి తెలవని పరిస్థితిలో ఉంది. దీనిపైన మనకి ఫోన్ లైన్లో మాట్లాడదాం. ఓయూ శంకర్ అని అసలు ఈ కేసును మొత్తాన్ని నడిపించింది. నిరుద్యోగుల పైన ఈ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరేషన్ తప్పు, దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు పోయినాడు. దీనిపైన న్యాయ పోరాటం చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆయనతో మనం ఒకసారి మాట్లాడి అసలు ఈ కేసు పూర్వపరాలేంది, దీని పర్యవసానం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. హలో 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 శంకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈహా టీవీ నుంచి మాట్లాడుతాం, లైవ్ షోలో ఉన్నారు మీరు. చెప్పండి. ఇప్పుడు నిన్న ఏంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పైన హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందట. జీవో నెంబర్ 16 రద్దు చేసింది. సెక్షన్ 10A అయిన ఒక సెక్షన్ క్లాజ్ పెట్టారట, అది చట్ట విరుద్ధం అని చెప్తున్నారు. కానీ చెప్తూనే దాదాపు 5,000 పైచీలకు ఆల్రెడీ క్రమబద్ధీకరణ చేశారు, వాళ్ళని తొలగించొద్దు, కానీ భవిష్యత్తులో చేయొద్దని ఇచ్చారు. అసలు మీరు కోర్టుకు పోయారనేది మాకున్న ఇన్ఫర్మేషను. మీ ఫైట్లో, మీ న్యాయ పోరాటంలో మీరు ఏం సాధించారు, అసలు మీరు ఏం కోరారు కోర్టుని, కోర్టు ఏమి ఇచ్చింది? అయితే యాక్చువల్ గా మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఆపరేషన్ ఈజ్ సక్సెస్, ఓకే, పేషెంట్ ఈజ్ డై ఓకే అనే అనే పదము మనం ఇక్కడ వాడాల్సి వస్తుంది. ఓకే. కాంట్రాక్చువల్ రెగ్యులరైజేషన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని గౌరవ హైకోర్టు చెప్పింది. మళ్ళీ ఈ మిగిలిన ఎవరైతే రెగ్యులరైజ్ అయినరో రెగ్యులరైజ్ అయిన వాళ్ళని కంటిన్యూషన్ అన్నది. అవును, రెగ్యులరైజేషన్ అయిన 10A జియో నెంబర్ 16 డిస్మిస్ చేసినప్పుడు అన్కాన్స్టిట్యూషనల్ అన్నప్పుడు మరి ఆ జియో ద్వారా వచ్చిన వాళ్ళు ఎట్లా కంటిన్యూషన్ చేయబడతారు అనేది క్లారిటీ లేదు. ఓకే, వాళ్ళకి వైబిలిటీ ఏముందనేది క్లారిటీ లేదు. సో దాన్ని ఒకవేళ వాళ్ళని కంటిన్యూషన్ చేయాలని చెప్పిన గౌరవ హైకోర్టు తీర్పు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా సుప్రీం కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. ఓకే, అప్పీల్కి వెళ్తాం SLP ద్వారా. లేదు దీన్ని కాంట్రాక్చువల్ అంటే రెగ్యులరైజేషన్ తప్పు బట్టి తీసేస్తే అల్టిమేట్ గా వాళ్ళు కావాల్సింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావాలి. అదైతే మాకు అభ్యంతరం లేదు. మేము ఎప్పుడు రెగ్యులరైజేషన్ తప్పు అన్నాం, కాంట్రాక్ట్ కు సంబంధించిన క్లాజులు సవాల్ చేయలేదు. సో కాబట్టి కాంట్రాక్ట్ క్లాజ్ అనేది నెక్స్ట్ మళ్ళీ సవాల్ చేస్తాం. అదే తప్పు. ఎందుకంటే యాక్ట్ 2 of 1994 లో మేము కాంట్రాక్ట్ గానీ, అవుట్ సోర్స్ గానీ, డైలీ వైజ్ గానీ
డైలీ లేబర్ గాని మేము ఈ టెంపరవరీ పద్ధతులలో తీసుకోము, మేము ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే తీసుకుంటామని చట్టం చేసుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు యాక్ట్ 2 ఆఫ్ 1994 చట్టం చేసుకున్నాం. ఈ చట్టం చేసుకొని చట్టానికి విరుద్ధంగా ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ, టెంపరవరీ ఫ్యాకల్టీ అనేది కంటిన్యూషన్లీ నడుస్తుంది. ఇది చట్ట విరుద్ధం. సో దానికి కారణమైన క్లాజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫర్దర్ ఫ్యూచర్ లో మేము సవాల్ చేస్తాం. కానీ ఇప్పటికి ప్రస్తుతంగా మా ముందున్న లక్ష్యం ఏముందంటే జీవో నెంబర్ 16 ని సెటిసైడ్ చేపియాడు. దాన్ని సెటిసైడ్ చేపించినప్పటికీ జడ్జిమెంట్ లో ఉన్న ఈ ఒక్క వర్డిక్ట్ కి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ లేదో అదొకటి క్లారిటీ తీసుకోవాలి. క్లారిటీ తీసుకొని ఫర్దర్ గా ఎస్ఎల్పి వేస్తాము. బరాబరి నిరుద్యోగుల తరపున 10 ఏళ్ళు ఆపేరు. ఇలా 2009-8లో నోటిఫికేషన్ వస్తే ఈ కాంట్రాక్ట్ బేసిస్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 15 ఏళ్ళు నోటిఫికేషన్ రాకుండా ఆపేరు. 15 సంవత్సరాలు వాళ్ళే అంటే స్వార్థం, అంటే బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ ని సుప్రీంకోర్టు ఎక్కడ సమర్థించలే. కానీ వీళ్ళు నోటిఫికేషన్ రాకుండా ఆపి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. వీళ్ళ స్వార్థం, బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళ స్వార్థం అట్లున్నది. మాకు పరీక్ష పెట్టండి, వాళ్ళకు పరీక్ష పెట్టండి, మేము సెలెక్ట్ అయితే మేము వస్తాము, వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళు వస్తారని ఏనాడు సవాల్ చేయలే. 2008 నుంచి నోటిఫికేషన్లని ప్రభుత్వాలు కూడా ఎట్లా తయారైనాయి అంటే ఓటు బ్యాంక్ పే చేసుకొని తయారైనాయి. ఈ ఓటు బ్యాంక్ బేస్ చేసుకొని విద్యా వ్యవస్థని, ముఖ్యంగా అయితే ఇందులో ఎక్కువ మంది విద్యా వ్యవస్థలో ఉన్నారు, రెగ్యులరైజ్ అయిన దాని వల్ల విద్యా వ్యవస్థను ఫస్ట్ పట్టించారు. ఎక్కడ కానీ మెరిట్ కి ప్రయారిటీ ఇవ్వాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ ని ప్రోత్సహించి వాళ్ళకు రెగ్యులరైజ్ చేయమని ఇవన్నీ ఈ తప్పుడు విధానాలను ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం ప్రోత్సహించుకుంటూ పోతుంటే మరి మనకు చదువు నేర్పిన, మనకు విద్యనిచ్చిన విద్యా వ్యవస్థ గాని, మనల్ని నడిపించిన వ్యవస్థలు గాని ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? మీరే చట్టం చేస్తారు, ఆ చట్టాన్ని మీరే వయలేషన్ చేస్తారు. ఇది ఎక్కడి పద్ధతి ప్రభుత్వాలకి? సో కాబట్టి ఇవన్నీ ఎంటర్టైనబుల్ కాదు. అంటే మీరేం విద్యా ప్రమాణాలు చట్ట పరిధిలో ఆలోచిస్తున్నారు. ఈ దాదాపు 5,000 నుంచి 6,000 కుటుంబాలు ఓయూ శంకర్ అనే రూపంలో మాకు శాపం కాబోతుంది. ఈయన అంటే మీకు ఏంది అసలు ఇంటెన్షన్ ఏంది? వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలని ఇంటెన్షన్ ఏంది అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఓయూ శంకర్ అనే వ్యక్తి ఒకప్పుడు సాధారణ ఉద్యోగి కావాలి, ఒక టీచర్ కావాలని వచ్చినోడు ఉస్మానియా యూనివర్సిటీకి. రాజకీయం చేయాలను, డబ్బులు చంపాయాలను, లేకపోతే ఇంకా పేరు ఖ్యాతి గడించాలన్న వచ్చినోడు కాదు. తదనంతరము తెలంగాణ ఉద్యమం రావడము, తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుందని హామీలు ఇవ్వడము, దాని ద్వారా మేము ఆ దిశగా మనము ఆలోచన మరలించుకున్న మేము ఇలా తెలంగాణ ఏర్పాటు కాకముందే గద్వాల్ సభలో కేసీఆర్, గత ఉద్యమ నాయకుడు అన్న కేసీఆర్, మేము గద్వాల్ సభలో రెగ్యులరైజ్ చేస్తాము ఎక్కడోళ్ళు అక్కడ అంటే ఎగ్జిస్ట్ అయిన వేకెన్సీలన్నీ ఫుల్ రెగ్యులరైజ్ అయితే మా పరిస్థితి ఏంది అనేది ప్రశ్న మమ్మల్ని లేవనెత్తింది. ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు రాకుండా, అప్లికేషన్ పెట్టకుండా మా చదువులు బూడిదల వచ్చిన పన్నీరు అవుతున్నాయని బాధ కలిగింది. ఆ బాధ కోసం కొట్లాడుతున్నాం ఇవాళ, ఒక వ్యవస్థ కోసం కొట్లాడుతున్నాం ఇవాళ. శంకర్ ఖ్యాతి వస్తుందో, రాజకీయం వస్తుందో, లేకపోతే ఉద్యోగం ఇప్పుడు అటీటనే ఏజ్ కూడా దగ్గరకు వచ్చింది, ఆ ఉద్యోగం కూడా రాని పరిస్థితి. శంకర్ వేరే ఉద్దేశాల కోసం, శంకర్ తోటి ఉన్న నిరుద్యోగులు వేరే ఉద్దేశాల కోసం కొట్లాడతలేరు. ఇలా మేము బిల్ నెంబర్ 284 ఆఫ్ 2022 లో శాంక్షన్ పోస్టులు వేకెంట్ ఉండకూడదు అని చెప్పిన కేసు వల్ల ఇలా డిగ్రీ కాలేజీలో, పాలిటెక్నిక్ కాలేజీలో, ఇంటర్ కాలేజీలో నియామకాల నోటిఫికేషన్లు రావడం వల్ల ఒక 2,000 మంది వరకు కుటుంబాలు లాభపడుతున్నాయి. ఇవాళ ఆ నియామకాల ద్వారా శంకర్ పోరాటం చేసిన మిత్రులకు ఏం లాభం జరగట్లే.
ఆ కుటుంబాల లాభం జరుగుతున్నాయి, వ్యవస్థ బాగుపడుతుంది, దానికోసం కొట్లాడుతున్నాం తప్ప మాకు ఇందులో ఎట్లాంటి స్వార్థం లేదు. ఆ మూర్ఖ ఆలోచన వదిలిపెట్టాలి. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పాలి. దానిలో మేము పార్టిసిపేట్ చేసి మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు పొందుతామని సవాలు విసిరాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, చదువుని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు సబ్జెక్ట్ ఎక్కువ ఉంటది, మాకంటే ఎక్కువ. మేము చదువులను విడిచిపెట్టి రోడ్ల పండి పోరాటాలు చేస్తున్నాం కాబట్టి. ఓకే సరే, చట్టం ఏం చెప్పినప్పటికీ దాదాపు 15 ఏళ్ళు సర్వీస్ చేశారు, కానీ వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డును పడతాయి కదా. మీరు అనే కంటెంట్స్ ఎస్ఎల్పి తీసుకున్నా సుప్రీంకోర్టుకు పోయినా అనేది కదా కోర్టు చెప్పింది. ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ఏం చెప్తుందంటే, నేను తీర్పిచ్చే నాటికి అంటే 10/4/2006 వరకు ఎవరైతే 10 ఏళ్ళు సర్వీస్ చేసి ఉంటారో వాళ్ళు రెగ్యులర్ నియామక ప్రక్రియ ద్వారా వచ్చి రెగ్యులరైజ్ కానోళ్ళు అవి ఉంటారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి. 2006 తర్వాత ఎవరిని రెగ్యులరైజ్ చేయొద్దు అని సుప్రీం కోర్టు వన్ టైం మెజర్ కింద చేసుకోండి. తర్వాత ఫర్దర్లీ దేర్ ఇస్ నో రెగ్యులరైజేషన్ అనేది సెంటెన్స్ రాసింది. జడ్జిమెంట్ ఉందా క్లియర్ గా? క్లియర్ గా ఉంది. మీరు పారా నెంబర్ 53-54 ఒక్కసారి ఉమాదేవి జడ్జిమెంట్ చూడండి. మరి వీళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు? వీళ్ళు ఎప్పుడు 2009 నూటికి 99% 2009లో జాయిన్ అయ్యారు. అంటే జడ్జిమెంట్ వచ్చే నాటికే కదా మీరు జాయిన్ అయింది, జడ్జిమెంట్ వచ్చిన నాటికే కదా. మరి మీ 15 ఏళ్ళని ఎట్లా కన్సిడర్ చేస్తారో మీరే చెప్పాలి కదా. ఇవేంటో 2016లో ఫైల్ అయిన కేసు ఉండగా మిమ్మల్ని ఎట్లా రెగ్యులరైజ్ చేసిండ్రు? దాన్ని కేసు ఉండగా, ఒక కేసు ఫోర్స్ లో ఉండగా గవర్నమెంట్ ఎట్లా రెగ్యులరైజ్ చేస్తుంది? అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాత్రికి రాత్రి మాకు స్టే ఆర్డర్ ఉండగా కూడా బ్యాక్ డేట్ ఇచ్చి రెగ్యులరైజ్ చేసిండ్రు. బ్యాక్ డేట్ నవీన్ మిట్టల్ అనే ప్రిన్సిపల్ కమిషనర్ బ్యాక్ డేట్ వేసి రెగ్యులరైజ్ చేసిండు. ముందు డేట్ వేసి రెగ్యులరైజ్ చేసిండు. అంటే ఎంత మానిపులేషన్ జరుగుతుంది, ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఒక వ్యవస్థను నాశనం చేయడానికి కోసం ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యిండ్రు ఇంట్లో. సో దీన్ని అర్థం చేసుకుంటలేరు ఎవరు. మీ వర్షన్ అది, ఎందుకంటే మీ నోట్లో మట్టి కొట్టే వారం కోసం కుట్ర జరిగింది అనేది. అంటే బ్యాక్ డేట్ వేసి మా చదివిన చదువులకి అప్లికేషన్ పెట్టకుండానే మా చదువులను వదులుకోవాల్సి వస్తుంది, మా ఉద్యోగాలను వదులుకోవాల్సి వస్తుంది. కనీసం మొన్న వచ్చిన 1300 మంది జూనియర్ లెక్చరర్ల నోటిఫికేషన్ వస్తే 4 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టిండ్రు. 4 లక్షల మందిలో 1300కే జాబ్ వస్తుంది. కానీ అప్లికేషన్ పెట్టే ఒక అవకాశాన్ని కూడా కోల్పోతున్నాం కదా మేము. ఇయ్యాల మా చదివిన మరి ఈ విశ్వవిద్యాలయాలు ఎందుకు, ఈ విద్యా వ్యవస్థ ఎందుకు, ఈ చదువులు ఎందుకు? మరి రద్దు చేసుకొని అంత బ్యాక్ డోరే నింపుకోరు రాజకీయ నాయకులు. చదువురాని అన్నాడీలు ఉన్నారు కదా రాజకీయ నాయకులు, అన్నాడీ నాయకులు లెక్క నింపుకోరి అయిపోతుంది కదా. దీనికి మరి చదువులు ఎందుకు, వ్యవస్థ ఎందుకు? నేను 100 సర్టిఫికెట్లు చూపెడతా, మీకు 1000 సర్టిఫికెట్లు చూపెడతా. వీళ్ళు ఏ పద్ధతుల ద్వారా వచ్చిండ్రు, ఏ ఫేక్ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు తెచ్చిండ్రు, టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లేకుండా వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి డేట్ ఆఫ్ బర్త్లు మార్చి వివిధ రకాల యూనివర్సిటీల నుంచి పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళు 1000 మందిని చూపెడతా. మీ గవర్నమెంట్ కి దమ్ముంటే నేను సవాల్ విసురుతున్నా, ఈ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే నేను పిటిషన్స్ ఇచ్చిన ఫస్ట్ వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. మీరు వ్యవస్థ బాగుపడాలని ఈ రేవంత్ రెడ్డి అనుకుంటే, ఈ ముఖ్యమంత్రి అనుకుంటే ఫస్ట్ అన్ని శాఖలలో తవ్వుతున్నావు కదా ముఖ్యమంత్రి, తవ్వుతున్నావు. మీ వేదిక ద్వారా అడుగుతున్నా, అన్ని శాఖలలో తవ్వుతున్నావు కదా నువ్వు. అన్ని శాఖలలో తవ్వినప్పుడు ఎడ్యుకేషన్ శాఖలో ఇల్లీగల్ రెగ్యులరైజ్ జరిగింది, ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నారు అని నేను రిప్రజెంటేషన్ చేస్తే 12 మందిని షాంపీలు పెట్టి రిప్రజెంటేషన్ చేస్తే పాపం శ్రీనివాస్ రెడ్డి గారు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు హానెస్ట్ ఆఫీసర్, సిపి హానెస్ట్ ఆఫీసర్, ఆయనే కమిషనర్ DCPకి రాసిండు. DCP
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి రాసిండు. ఇప్పటి వరకు నా కంప్లైంట్ మీద ఏడాది అవుతుంది. ఏడాది నుంచి నా కంప్లైంట్ పెండింగ్ లో పెట్టారు. ఆ నియామకాలు తప్ప ఒప్ప, సర్టిఫికెట్ తప్ప ఒప్ప అని ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ శృతి ఓజా దాన్ని తొక్కి పెట్టింది. నర్సిరెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, విద్యా వ్యవస్థ నుంచి పోయిన ఒక దుర్మార్గుడు, దుష్టుడు, ఇవాళ ఆ చెట్టు కాయలని పరాయులకు అమ్ముకుంటున్న ఒక దుర్మార్గుడు ఇలా వాటిని ఆపమని చెప్పిండు అని మాకున్న వినికిడి. ఈ వీళ్ళు విద్యా వ్యవస్థని నుంచి పోయి విద్యా వ్యవస్థని కుల్లపడుతుండ్రు, నాశనం చేస్తుండ్రు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళకు ఇప్పుడు ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఉంది, ఒక్కరు కూడా మీ వేదిక ద్వారా చెప్తున్నా, ఒక్కరు కూడా ఓటేయద్దు అలా. సో నేను చెప్తున్నా, వీటి మీద పునఃసమీక్ష చేయాలి. ఇలా కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెడతావు, తర్వాత మిషన్ భగీరథ మీద ఎంక్వైరీ పెడతావు, రేసింగ్ మీద ఎంక్వైరీ పెడతావు, కానీ విద్యా వ్యవస్థ మీద ఏమి ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏమి ఇవ్వకుండా పర్లేదు, ఒక విద్యని ఇవ్వకపోతే వాని వ్యక్తిగతంగా వ్యవస్థాగతంగా నాశనం అయిపోతాం. సో అది ఇవ్వద్దు అని అనుకున్నారు. అందుకని ఆయన శాఖలో సంబంధించిన ఈ ఇల్లీగల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ ప్రభుత్వాలు. ఇప్పటికీ మీ ద్వారా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, నేను శాంపిల్ గా 12 మంది మీద ఇచ్చిన, ఇంకా నా దగ్గర 100 మంది సర్టిఫికెట్లు ఉన్నాయి, ఫేక్ సర్టిఫికెట్లు, టెరిటోరియల్ జ్యుడిషియల్ సర్టిఫికెట్ల ద్వారా రెగ్యులరైజేషన్ అయినరు. మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయరి, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని తీసి లోపల పెట్టుండ్రి, లేదు నేను రిప్రజెంటేషన్ తప్పిస్తే నన్ను పెట్టుర్రి, మీకు దమ్ము ఉంటే నేను ఆర్గ్యుమెంట్ చేస్తా కోర్టులో, నేనే అడ్వకేట్ కూడా పెట్టుకోను, నేనే ఆర్గ్యుమెంట్ చేస్తా 14% గా. ఎనీవే మీ భవిష్యత్ కార్యాచరణ అయితే ఎస్ఎల్పి చేసే అవకాశం ఉందా సుప్రీంకోర్టు? Definitely I shall move the Supreme Court. Definitely I get good results. Thank you శంకర్ గారు. ఇది ఓయూ శంకర్ చెబుతున్న పరిస్థితి. భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేయొద్దు, కానీ ఇప్పుడు వరకు అయిన వాళ్ళని ఆయన చెబుతుంది ఏంటంటే జీవో నెంబర్ 16 కానీ 10A సెక్షన్ 10A కానీ రాజ్యాంగ విరుద్ధం, కాన్స్టిట్యూషనల్కి ఎగనెస్ట్గా ఉంది అంటున్నారు. అంటే కాన్స్టిట్యూషనల్కి ఎగనెస్ట్గా ఉన్న జీవో పైన కాన్స్టిట్యూషనల్కి ఎగనెస్ట్గా ఉన్న 10A సెక్షన్ ప్రకారం వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు కదా, అంటే కాన్స్టిట్యూషనల్గానే ఎగనెస్ట్గానే అయ్యారు కదా. రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా రెగ్యులరైజ్ అయిన వాళ్ళు ఎట్లా మళ్ళీ కొనసాగించమని కోర్టు చెప్పింది. ఆ కోర్టు తీర్పు పైన మేము సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి మేము సుప్రీంకోర్టు నుంచి రిజల్ట్ తీసుకుంటామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే కొంత హైకోర్టు ఇచ్చిన దాంట్లో కూడా కాంట్రా ఉంది. అంటే చట్టవిరుద్ధం అని జీవో అంటున్నారు, మళ్ళీ అదే జీవో ప్రకారం రెగ్యులరైజ్ అయిన వాళ్ళని కంటిన్యూ చేయాలన్నారు. అక్కడ కొంత కాన్ఫ్లిక్షన్ ఉంది, దానిపైన మరి ఏం చేస్తుందో చూడాలి. వీళ్ళైతే వెళ్ళే అవకాశం అయితే ఉండదు. ఇంకోటి సాక్షి పేపర్ సంబంధించి విజయోత్సవానికి రెడీ, ఏడాదైనా గూడేది. కాంగ్రెస్ సర్కారు 6 ప్రధాన గ్యారెంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లపై గందరగోళం. విజయోత్సవానికి అయితే రెడీ అయ్యారు. వరంగల్ పోయి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజయోత్సవం అన్నాడు. ఎవరి గురించి విజయోత్సవం చేసుకోవాలా, ఎవరికి ఏం మేలు జరిగిందని విజయోత్సవం చేసుకోవాలా? చేసుకుంటే గీసుకుంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ఒక 12 మంది మంత్రులు అయ్యారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎమ్మెల్యేలు అయ్యారు, అధికారాన్ని షేర్ చేసుకున్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు. అధికారాన్ని అనుభవించే వాళ్ళు విజయోత్సవం చేసుకుంటున్నట్టుంది తప్ప అధికారంలో తీసుకొచ్చిన ప్రజలకి మేలు జరిగిన దానివల్ల విజయోత్సవం జరుగుతున్నట్లేదు. మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిన ప్రజల బాగోగులకో, ప్రజల జరిగిన సంక్షేమానికో, ప్రజలు జరిగిన మంచికో, అభివృద్ధికో విజయోత్సవం జరుగుతున్నట్లు లేదు అని సాక్షి పేపర్ ఒక వార్త ఇచ్చింది. అధికారానికి విజయోత్సవానికి అయితే రెడీ, కానీ ఏడాది అయింది, గూడేది మాది అంటున్నారు. గూడు అంటే ఇందిరమ్మ ఇళ్ళు. మేము వస్తే 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామన్నారు. ఎడిపోయినాయి ఇందిరమ్మ ఇళ్ళు? మేము వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తారు, రెవెన్యూ చట్టాన్ని అన్నారు. ఎడిపోయింది అంటే ప్రాసెస్ అవుతుంది. ఎన్ని రోజులు అయింది ప్రాసెస్? మరి ప్రాసెసే కాని దానికి, అసలు ఉందో లేదో తెలవని దానికి, రాని దానికి విజయోత్సవం ఎందుకు? ఇప్పుడు అదే ధరణితో 2 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా, పెండింగ్లోనే అప్లికేషన్లు, వాళ్ళ సమస్య అట్లే ఉంది కదా. ఎట్లా విజయోత్సవం చేపిస్తారు? ఇల్లు లేనోడికి ఇల్లు రాలేదు కదా, రేషన్ కార్డు లేనోడికి రేషన్ కార్డు రాలేదు కదా, వృద్ధులకి వికలాంగులకి 4000 పెన్షన్ ఇస్తానన్న ఇయ్యలేదు కదా. దేనిపైన మీరు విజయోత్సవం చేస్తారని ఇలా ప్రజలు మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాజం చెప్పాలా రేవంత్ రెడ్డి గారు? వాస్తవం ఇది. మహిళలకు 2500 ఇస్తానన్న ఇయ్యలేదు కదా. ఒక బస్సు ఇచ్చినందుకు ఇలా విజయోత్సవం చేసుకోవాలా? ఆ బస్సు కూడా అటర్ ఫెయిల్యూర్.
మీరు ఉచితంగా బస్సు ఇవ్వటం వల్ల అడ్డగోలుగా ఎవరిని పడితే వాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే ఎక్కొచ్చు అని చెప్పడం వల్ల 70-80 వేల రూపాయలు జీతం తీసుకున్న టీచర్లు కూడా అందులో ప్రయాణం చేస్తారు. ఉచితంగా బస్సు పెట్టడం వల్ల దానికి ఒక నిబంధన లేదు, మన్ను లేకపోవడం వల్ల బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే ఎవడికి పడితే వాడికి ఇవ్వడం వల్ల టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో ఇవ్వాలి. ఎస్, దాని గురించి జనాలు తిట్టుకుంటున్నారు. రైతు బంధు రాకపోయా, రైతు రుణమాఫీ పూర్తి కాకపోయా, ఇగో వీటన్నిటిని పెండింగ్లో పెట్టుకొని విజయోత్సవం అంటే జనాలు నవ్వుకునే పరిస్థితి. కాబట్టి దానిపైన సాక్షి పేపరు ఒక వార్త రాసింది. ఇళ్లపై గందరగోళం, ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి వచ్చే నెలతో ఏడాది అయింది, మార్గదర్శకాలు విడుదల చేసి 8 నెలల పూర్తి, పథకం అమలుపై కీలక కమిటీలు ఏర్పాటై కూడా నెల రోజులైంది. ఇప్పటివరకు లబ్ధిదారులు ఎవరో తేలంతీరు, నెల రోజులుగా ఖాళీగానే కమిటీలు, జాడలేని గ్రామ సభలు, ఒక్క దరఖాస్తుకు కలగని మోక్షం. తొలి ఏడాదిలో 4,16,000 ఇళ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం, అది ఇచ్చింది లేదు, మనలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిగా వస్తున్న సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల పేరిట సంబరాలకు శ్రీకారం చుట్టింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. విజయోత్సవాలు సరే, ఈ ఏడాదిలో సొంత గూటి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఎందరూ బడుగులకు ఇల్లు ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ పేదలకు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శలు వెలువెత్తున్నాయి. ఇదిగో అదిగో అనడమే తప్ప పేదలకు గూడు ఎప్పటి వరకు దక్కుతుందో చెప్పలేకపోతుందని ఆగ్రహం కనిపిస్తుంది. వాస్తవం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో చాలా గ్యారెంటీలు గాలికి వదిలేశారు. ఇక మీరు విజయోత్సవం అంటున్నారు. ఎట్లా విజయోత్సవం అయితే అనేది వాళ్ళు చెప్తున్నది. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తారట. అంబానీ ఆదానీలను తలదన్నేలా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం. అంబానీ ఆదానీలు దోపిడీదారులు అంటారు. వాళ్ళని తందాలటం అంటే ఈ 1 కోటి మంది కూడా దోపిడీదారులు అవుతారా? అయింది 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తారట. కోటీశ్వరులు చేయకపోయినా పర్లే, వాళ్ళ ఉన్నోళ్ళని ఉంచండి. అట్లా మీరు అన్న మాటలు చెప్పండి ముందు, కోటీశ్వరులు చేసిన తర్వాత. ఓరుగల్లు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల ఆశీస్సులతోనే మేము నిలబడ్డాం. కేసీఆర్ గెలిస్తే దోచుకుంటావు, ఓడితే ఫామ్ హౌస్లో పడుకుంటావా? కేసీఆర్ అడుగుతుండే, గెలిస్తేనే దోచుకుంటావు, ఓడిపోతే ఫామ్ హౌస్లో పడుకుంటావా అన్న సీఎం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే హక్కు లేదంటే ఆగ్రహం. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం, 4,684 కోట్లతో పనులకు శంకుస్థాపన ప్రారంభం అట. ఈ శంకుస్థాపనలకి విజయోత్సవం అట. 1 కోటి మంది ఆడబిడ్డలని కోటీశ్వరులు చేస్తారట. ఎట చేస్తారో మరి చూడాల. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రా తేల్చుకుందాం, తేదీ సమయం చెబితే అసెంబ్లీ స్పెషల్ సెషన్. ప్రజలు ఓడిస్తే ఫామ్ హౌస్లో అలక, బయటకు రాకుండా చిల్లరగాళ్లను ఉసిగొలుపుతావా? సీఎం సీటు ఎవరో ఇవ్వలే, నేను తొక్కుకుంటూ వచ్చా, మళ్ళీ కేసీఆర్ అనే మొక్కను మొలవనీయను, కేసీఆర్ను ఓడిస్తానని చెప్పి గెలిచా. వరంగల్ ప్రజా విజయోత్సవంలో సీఎం రేవంత్ నిప్పులు జరిగిండట. ఈ నిప్పులు ఏం కానీ కేసీఆర్ అసెంబ్లీకి రా తేల్చుకుందాం అంటే నీ ఇంటి పంచాయతీ, ఆయన ఇంటి పంచాయతీ కాదు. ఇప్పుడు కేసీఆర్ది రేవంత్ రెడ్డి ఇంటి పంచాయతీ కాదు, చెట్టు గెట్టు పంచాయతీ కాదు. ఇది ప్రజల పంచాయతీ. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్య ఇది. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఎట్లా ముందుకు తీసుకోవాలో, అభివృద్ధి చేయాలనే సమస్య తప్ప మాట్లాడితే నువ్వు రా తేల్చుకుందాం, బేర గీసుకుందాం, అసెంబ్లీకి రా తేదీ చెప్పు, కొట్లాడదాం, ఈ కొట్లాడటానికి కాదు. ప్రజల గురించి వాళ్ళైనా మీరైనా మాట్లాడండి. ఇంకో మాట ఏమంటుండే ఆయన, ఓడితే ఫామ్ హౌస్లో అలక, బయటకు రాకుండా చిల్లరగాళ్ళను ఉసిగొలుపుతామట. ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మరి. చిల్లరగాళ్ళు ఆ పదాలు వాడకూడదు. లేదా తేల్చుకున్నారా, పేగులు తెత్తా, గుడ్లు తెత్తా, బండగట్టి అందులో ఎత్తా, ఈ కాదు. చిల్లరగాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇద్దరు చిల్లరగాళ్ళు అంటే ఆయన అనే ఉద్దేశం ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు. కేటీఆర్, హరీష్ రావు చట్టసభలో సభ్యులు, 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు చట్టసభల్లో. వాళ్ళు ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన, ఇంకొక ఆయన సీనియర్ నాయకుడు. మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? తప్పే ఉంది అందులో? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడలేదా? మిమ్మల్ని కూడా చిల్లరగాళ్ళు అంటే ఎంత ఫీల్ అయ్యేవాళ్ళు? కాబట్టి అది కాదు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలపైన వివరణ ఇవ్వండి. వాళ్ళు చేస్తున్న విమర్శల పైన మీరు దానికి కౌంటర్ ఇవ్వండి తప్ప చిల్లరగాళ్ళను వదిలి ఇది వదిలి నువ్వు రా తేల్చుకుందాం, కొట్లాడదాం, కర్ర పట్టుకోనరా, కట్టె పట్టుకోనరా, ఈ కాదు. అది చెప్తూ ఇంకేమంటాడు, నిన్ను తొక్కుకుంటూ వచ్చా, సీఎం సీటు ఎవరో ఇవ్వలేదు, ఎవరో ఇవ్వకుండా ఎట్టొద్దు సీఎం సీటు? ఈ షాపులో కొనుక్కొచ్చుకున్నా అయింది, టీ పోట్లో అదేమన్నా? ఇప్పుడు ఎవరో ఇస్తేనే వస్తుంది. ఎవరు ఇస్తారు? ప్రజలు ఇస్తారు. సీఎం సీటు ఎవరో ఇవ్వలేదు అంటున్నాడు, ప్రజలు ఇచ్చారు. మీరంతా ప్రజలు ఇచ్చిన ప్రజలు మర్చిపోయి ఎవరో ఇవ్వలేనే తొక్కుంటూ వచ్చినట్టు తొక్కుంటూ రావడానికి నీది ఆయనది ఇది సామ్రాజ్యాల? ఒకళ్ళపైన ఒకళ్ళు
సైనికులతో యుద్ధం చేసి సీటు సంపాదించడం అయింది. ఇది మనకి పూర్వకాలంలో ఉండేది కదా, ఒకళ్ళ రాజ్యం పైన ఇంకో రాజ్యం వచ్చి సైన్యంతో దాడి చేసి ఆ సీట్ని గుంజుకున్నట్టు, మొత్తం ఆ రాజ్యాన్ని గుంజుకున్నట్టు, నువ్వేదో తొక్కుంట పోయినట్టు. అది కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఓట్లు ఇస్తే మీరు ముఖ్యమంత్రి. ప్రజలు ఇస్తే వచ్చింది సీటు. ప్రజలు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు సీఎం సీట్ ఇస్తే వచ్చింది. ఇప్పుడు ఈయాటకి ఇవాళ మీరు సీఎం దిగిపో అంటే అధిష్టానం ఢిల్లీ నుంచి చెప్పినారు దిగిపోతావు. నేనే తెచ్చుకున్నా అంటే నువ్వు ఏడ ఆకాశం నుంచి తెచ్చుకున్నావు. తొక్కుకుంటూ వచ్చినట్టు. ఎవరిని తొక్కుంటూ వచ్చినావు? ప్రజలనే. ప్రజలు నిన్ను గెలిపిస్తే వచ్చినావు. ఇగో అది అట్లా అహంభావంగా మాట్లాడితే ప్రజలు గమనిస్తారు. ఈడేంద్ర నాయన అని తొక్కుంటూ వచ్చినా నాకు ఎవరో ఇయ్యలేదంటే మేము ఇచ్చింది కదా అని వాళ్ళు అనుకుంటారు కదా. ముఖ్యమంత్రి కదా మీరు. అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. నమస్తే తెలంగాణ. నిజ నిర్ధారణపైన నిర్బంధం, ప్రజా సంఘాలపై పోలీసులు జులుము, లగచర్లకు వెళ్లకుండా అడ్డగింత, పెనుగులాటలో చినిగిన మహిళా నేతల దుస్తులు, నిజాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా? పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య మండిపాటు. లగచర్ల పాక్ బార్డర్లో ఉందా, కల్లోలిత ప్రాంతమా, సామాజిక కార్యకర్తలపై ఇదే దౌర్జన్యమా అని కేటీఆర్ చెబుతుండు. కేటీఆర్ సరే, వాళ్ళు సామాజిక కార్యకర్తలు సంజయ్ గారు ఇంకోళ్ళు XYZ పోతే వాళ్ళు పోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంది, పోనీయాలి కూడా ప్రభుత్వం. ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజాపాలన అన్నాక పోలీసులు ఎందుకు, నిర్బంధాలు ఎందుకు? ప్రజాపాలన అన్నప్పుడు ప్రజల దగ్గరికి ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు పోతుంటే పోనీయాల. ఆడ ఏం జరిగిందో తెలుసుకోనండి, తప్పే ఉంది. అంటే ఆడేదో దొంగ పని జరిగిందా, ఆ దొంగ పనులు బయటపడతాయని అడ్డుకుంటున్నారా అనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ప్రభుత్వం తప్పిదాలు చేసిందా, దొంగ పనులు చేసిందా, దొంగత పనులు బయటపడకుండా కోసం, ఎవరికి తెలియకుండా కోసం మూసిపెట్టే కార్యక్రమం చేస్తారా? ఎందుకు పోనీయట్లే? పోతే ఏం భూమి బద్దలైతే? అది వాళ్ళు చేస్తుంటే కేటీఆర్ గారు సుతపోస మాటలు చెప్తుండు. లగచర్ల పాక్ బోర్డర్లో ఉందా, కల్లోలిత ప్రాంతమా, సామాజిక కార్యకర్తల పైన దౌర్జన్యమా, ఇవన్నీ మీకు కూడా వర్తిస్తాయి నాయన. వాళ్ళు చేసే ఫైట్ కరెక్టే. మీరు నేరెళ్ల బాధితుల విషయంలో నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి సామాజిక కార్యకర్తలు సామాజిక సంఘాలు వెళ్తుంటే అది బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో ఉందా నేరెళ్ల? ఇవాళ ఎందుకు అడ్డుకున్నారు మీరు? కేసులు ఎందుకు పెట్టారు? హైదరాబాద్లో హౌస్ అరెస్టులు ఎందుకు చేశారు? మల్లన్న సాగర్ బాధితుల్ని, ఏటిగడ్డ కిష్టాపూర్ బాధితుల్ని, ఎర్రవెల్లి బాధితుల్ని పరామర్శించడానికి ప్రజా సంఘాలు పొలిటికల్ పార్టీల నాయకులు పోతుంటే మీరు ఎందుకు హౌస్ అరెస్టులు చేశారు, ఎక్కడెక్కడ నిర్బంధం చేశారు? ఆ రోజు మల్లన్న సాగరు నిర్వాసిత ప్రాంతాలు ఏమన్నా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నాయా? ఎందుకు ఆపారు మీరు ఆ రోజు? అంటే నీకు అధికారం ఉన్నప్పుడేమో పాకిస్తాన్ బోర్డర్ లెక్క కనిపిస్తుంది, అంటే అయ్యాలేమో వేరే రకం, ఇవాళ పాకిస్తాన్ బోర్డర్ లెక్క కనిపిస్తుందా? కాబట్టి కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. మీరు దొందే. సీట్ వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, సీట్లో లేనప్పుడు ఇంకో రకంగా ఉంటారు. మాట్లాడే హక్కు సామాజిక కార్యకర్తలకే ఉంది. ఇది ఆయన నిజ నిర్ధారణకు పోతాను నిర్బంధించిన దానిపైన చెప్తుండు. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తారట. కాళ్లల్లో కట్టెలు పెడితే ఓచలు లెక్క పెట్టిస్తాం. వరంగల్ సభలో రేవంత్ రెడ్డి బెదిరింపులు. తెలంగాణ ద్రోహి మోదీ కిషన్ రెడ్డి గులాంగిరి చేస్తున్నాడని సీఎం ఆగ్రహం. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తారట. ఎవరిని? రైతులనే. అంటే భూములు ఇవ్వకపోతే జైల్లో వేస్తారా? రైతులు ఇష్టపూర్తిగా భూమి ఇస్తే తీసుకోవాలా, అంటే ఇవ్వకపోతే జైలు వేస్తావు. దాన్ని అభివృద్ధిని అడ్డుకోవటం అంటారా? ఇప్పుడు నీ భూమి 1 ఎకరం ఇస్తావా ఏడన్నా కావాలంటే? అరే వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళతో డిబేట్ చేయాలి తప్ప నాకు భూమి ఇస్తావా లేదా జైలు వేస్తా అంటే కాళ్ళల్లో కట్టెలు ఎవడు పెడతాడు? రైతుల కాళ్ళల్లో కట్టెలు మీరు పెడతారు, ప్రభుత్వం కాళ్ళల్లో కట్టెలు పెట్టి వాళ్ళని జైలుకు పంపుతారు అనేది ఆ లగచర్లలో మాట్లాడుకున్న పరిస్థితి. అది లగచర్ల కానీ 4 సిటీ పేరుతో మీరు 1000 ఎకరాలు సేకరించే కార్యక్రమం పునాదేశారు. రైతుల నుంచి బలవంతంగా తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీరు జైలు వేస్తా అని ముఖ్యమంత్రిగా చెప్తున్నారు. అంటే బెదిరిస్తానరా? ఇది ఆయన చెప్తున్న పని. జైల్లో వేస్తారట రైతుల్ని. ఇగో ఇక్కడ 4th సిటీ పోలీస్ ఫోర్స్ 4th సిటీ సర్వే, మా పొలాలను ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే అది అభివృద్ధికి అడ్డుపడ్డట్టేనేగా. మా పొలాలను ఎందుకు ఇవ్వాలంటే ఏంది అభివృద్ధికి అడ్డుపడటం? అంటే రైతులు వాళ్ళ భూమిని ఇవ్వకుండా ఆగటం, అడ్డుపడటం. దానికి కొన్ని పొలిటికల్ పార్టీలు ఊతం వేస్తాయి, అది సహజం. మీరు ఇలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పోలేదా మల్లన్న సాగరు, మీరు పోలేదా మేడిగడ్డకి, మీరు పోలేదా కాళేశ్వరానికి? ఇక వారు అదే చేస్తున్నారు. కానీ వారు చేసినా మీరు చేసినా రాజకీయాల కుర్చీల కోసం చేసేవాళ్ళు మీరు. కానీ ప్రజల బతుకు కోసం చేస్తున్నారు, ప్రజల జీవం కోసం చేస్తున్నారు. వాళ్ళని జీవోత్సవంలాగా మార్చి వాళ్ళ భూములు గుంజుకొని
ఇటు మీరున్నా అటు వాళ్ళున్నా ఎవరు అధికారంలో ఉంటే వాడు భూమి గుంజుకోవడానికి చూస్తున్నారు తప్ప ప్రజలను బాగు చేయడానికి చేయట్లే. అల్టిమేట్గా ఏంది, ప్రజలకే నష్టం, రైతులకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల పక్షాన్ని ఏదో వంతబడినట్టుగా మీ కుర్చీ కోసం మీ ఆరాటం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ కుర్చీ కోసం వాళ్ళ ఆరాటం. ఏదో ప్రజలకు మేలు చేసినట్టు కలరింగ్ చేయడం తప్ప ఎవడు ప్రజలకు మేలు చేసేటోడు లేడు. ఇప్పుడు ఆయన ఎక్కినా ఇదే గుంజుడు కార్యక్రమం. ఆయన సీట్లు ఎక్కినా ఆయన ఇంకో 4th సిటీ 5th సిటీ అంటాడు. ఆయన అనేది ఆయన అంటాడు, మీరు అనేది మీరు అంటారు. ఆడ బాగు చేసేది లేదు, మన లేదు. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. కేసీఆర్ కాసుకో, మా కార్యకర్తల పౌరుషమా, నీ కుట్రల కుతంత్రాల తెలుసుకుందాం. కాసుకో అంటాడు. నీ అమ్మ కాసుకో, రా కొట్లాడదాం. ఏంది ఇదంతా? అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం, లోక్సభలో సవాల్ చేసి 0కు పరిమితం చేశాం. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనేవం. అధికారంలో ఉంటే దోచుకోవడం, విపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకోవడమా? దమ్ముంటే శాసనసభలో చర్చకరా, తేల్చుకుందాం. తేదీ టైం నువ్వే చెప్పు, ఆ రోజే అసెంబ్లీకి పెట్టిస్తా. నువ్వు చెప్పేది సాహిత్యకం అయితే సరి చేసుకుంటాం. తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ అట. 18,000 కోట్ల ఆదాయంలో వడ్డీకి 6,500 కోట్లు పోతుంది. తెలంగాణను అపహాస్యం చేసిన మోదీకి కిషన్ రెడ్డి, గులాంగిరి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. సోనియా కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకున్నా తక్కువే. 10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాల అమలు, హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి. తేదీ టైం చెప్పమంటాడు. నువ్వు చెప్పేది తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు అంటే కేసీఆర్. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. ఈ మాటలు ఎందుకు? ఆయన దేనికి అధ్యక్షుడో మీరా చెప్పేది? ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఉద్యమాన్ని చేసిండు, రాష్ట్రం తీసుకొచ్చిన ఘనత ఉంది కొంత. తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు అని పదే మీరు ముఖ్యమంత్రి స్థానంలో హోదాలో ఉండి మాట్లాడటం అది కరెక్ట్ కాదు. సరే, ఆయన అసెంబ్లీకి వస్తాడా రాడా దాని మీద మాట్లాడండి. అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి. మాట్లాడలేదంటే అది ప్రజలు కూడా అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారు. కానీ మీరు అడిగేదేం కాసుకో, చూద్దాం, బేరగేస్తా, గోచిపెట్టి రెడీగా ఉండు ఇట్లా చెప్తున్నారు మీరు. అది కాదు చెప్పాల్సింది. ప్రజా సమస్యలపైన, ప్రజల రాష్ట్రం కోసం మీ సలహాలు సూచనలు కావాలి, మీ అభిప్రాయాలు కావాలి. మీరు రండి, మాట్లాడండి. మీ అమూల్యమైన సందేశాలు ఇస్తే, సలహాలు ఇస్తే దాంట్లో ఏమన్నా రిసీవ్ చేసుకునేట్టు చేసుకుంటాం. సాహిత్యకమైన కారణాలుంటే సరి చేసుకుంటాం, తప్పులుంటే అని చెప్పాల్సింది పోయి కాసుకుంటా, కూసుకుంటా, నీ పేగులు తెత్తా, మెళ్ళ వేసుకుంటా ఈ కాదు. రైట్. ఇది నిమ్స్ సేవలన్నీ ఆరోగ్యశ్రీలకు వచ్చినాయట. కార్డు ఉంటే 10 లక్షల దాకా ఉచిత వైద్యం, పేద మధ్యతరగతి వర్గాల వారికి ప్రయోజనం. ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ ఎల్ఓసి వాడకం దుర్వినియోగం అని మంత్రి దామోదర దృష్టికి వచ్చిందట. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారట ప్రభుత్వం. నిమ్స్ అనేది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఒక వరం, పేద ప్రజలకు ఒక దేవాలయం అన్నట్టు. ఎందుకంటే అత్యంత చీఫెస్ట్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు ఆడ. చాలా తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్యం ఉంటుంది. సరే, ఫ్లోటింగ్ ఉంటుంది, పబ్లిక్ బాగుంటుంది, అది వేరే విషయం. కానీ ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్, యశోద, కిమ్స్ ఇట్లాంటి హాస్పిటల్కి పోతే తట్టుకునే పరిస్థితి లేదు. సామాన్యుడు కనీసం ఎంట్రీ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. ఇక అట్లాంటి పరిస్థితుల్లో నిమ్స్ ఒక రకంగా వాళ్ళకి ఆపన్న హస్తమే. అట్లాంటి నిమ్స్లో ఏమవుతుందంటే ఆరోగ్యశ్రీ కార్డు పట్టకపోతే కొన్ని డిసీజులకి ఏమి ఉందంటారు, కొన్ని డిసీజులకి ఆరోగ్యశ్రీ వర్తించదు అంటున్నారు. ఈ ఆరోగ్యశ్రీ వర్తించినప్పుడు ఈ మొత్తం రాష్ట్రంలో నిమ్స్ ఒక దాంట్లోనే ఎల్ఓసి ఫెసిలిటీ ఉంది. లెటర్ ఆఫ్ కన్సర్న్, లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటే ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఎంత అయితే 1 లక్షకో 2 లక్షలకో వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. మేము ఈ పేషెంట్ తరఫున మేము పే చేస్తాం బిల్లు, ఈయనకు ట్రీట్మెంట్ చేయండి, 1 లక్ష 2 లక్షలు వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ బట్టి ఇస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆరోగ్యశ్రీలో కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఆరోగ్యశ్రీలో డబ్బులు అయిపోగానే మళ్ళీ ఎల్ఓసికి కూడా వస్తున్నారు. ఇది 2 రకాల బెనిఫిట్స్ ఒకే వ్యక్తి పొందుతుండే. ఇది విరుద్ధం అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి పోయింది. ఇది కాకుండా ఈ పేషీ లేకుండా ఇక నిమ్స్ హాస్పిటల్లో ఎంట్రీ అయినవంటే, ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే జబ్బుతో సంబంధం లేకుండా ప్రతి జబ్బుకి వర్తించేటట్టు ఒక విధానం తీసుకుంది. ఇది చాలా మంచిది. ఇక కార్డు పట్టుకొచ్చి ఏ జబ్బు అని ఉన్నాయి ప్రతి జబ్బుకి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఒకటి తీసుకొచ్చారు. అన్ని సేవలు, నిమ్స్లోని సేవలన్నీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చినట. ఇక ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి పేషెంట్ వచ్చి చూసుకోవచ్చు ఫ్రీగా. ఇంక ఎల్ఓసీలో అవసరం లేదు. ఈ ఎల్ఓసి ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి ఏమన్నా అవసరం అయింది. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు చూద్దాం. 100 కోట్ల సైబర్ స్కామ్ అట. చైనా వ్యక్తి అరెస్ట్ అట. వాట్సాప్లో ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం.
ట్రైనింగ్ స్టేషన్ల పేరుతో ఫేక్ కంపెనీలో పెట్టుబడులు, మొదట పలు అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్, ఆ తర్వాత ఒకే ఖాతాలోకి అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులట. 100 కోట్ల సైబర్ స్కామ్ చేసినట్ట చైనా వ్యక్తి. చైనా నుంచి అరెస్ట్ చేసి పట్టుకొచ్చారట. ఈ మధ్య ఇది ఎక్కువైంది. కేసీఆర్ కాసుకొని నీ పార్టీని మళ్ళా మొలవనీయ, నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. పవర్లో ఉంటే దోచుకున్నాడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకున్నాడే. అసెంబ్లీకి రా, నువ్వు చేసిందేదో మేము చేస్తున్నదేదో తేల్దాం. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసినావు, 7 లక్షల కోట్లు అప్పుల్లో ముంచినావు. ఇది ఆయన చెబుతుండే. కేసీఆర్ నీ పార్టీని మళ్ళా మొలవనీయని అంటాడు. ఆయన పార్టీనైనా, మీ పార్టీనైనా, లేదా మీ రాజకీయ భవిష్యత్తునైనా, ఆయన రాజకీయ భవిష్యత్తునైనా మొలవనీయకుండా ఉండాలన్నా, మొలకెత్తే చేయాలన్నా ప్రజలు చేయాలా. మీరు అధికారం ఉందని చెప్పి అవన్నీ మర్చిపోయి నేను మొలవనీను అంటే నువ్వు కాదు, నీకంటే పెద్ద పెద్ద మించిన వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా అత్యంత పతనావస్థలో ఉన్న పార్టీలు కూడా ఒకసారి పునరుజ్జీవనం అనేది ప్రజలు ఆదరించాలి. ప్రజలు ఆదరించాలి. కానీ నువ్వు మొలకెత్తనీయకుండా ఈయనకుండా ఉండడానికి నీ పొలంలో మొక్కలు కావాయి. ప్రజల చేతిలో ఉంది ఇవాళ అధికారం. ప్రజలు ఇస్తే అధికారం వస్తే, ప్రజలు ఓడబిగితే అధికారం పోద్ది. ఆయన చెప్తుండు నేను మొలవనీయను, నీ కేసీఆర్ అనే పార్టీని, బీఆర్ఎస్ పార్టీని మొలవనీయను అంటుండు. ఇంకోటి దిశ పేపర్. 3 పిల్లలున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ, 2 పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కారు ప్రయత్నం, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం, ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఆశావాల నుంచి డిమాండ్ రావడంతో డెసిషన్, సర్పంచులపై వేటు వేసే కలెక్టర్ బాధ్యతలకు చెక్ అట. మొత్తానికి ఏపీలో పెట్టారు. 3 పిల్లలున్న సర్పంచ్ ఎన్నికలకి, అంటే 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కానీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. గతంలో 2 కంటే ఎక్కువ ఉంటే లేదు, అర్హత లేదు. ఆ నిబంధన తొలగించింది ఏపీ గవర్నమెంట్. అసెంబ్లీలో పాస్ చేశారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుందట. 2 పిల్లల కండిషన్ తొలగిద్దాం, 3 పిల్లలు ఉన్నా కానీ సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి అర్హత ఇద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట. దానిపైన చట్టం చేసే అవకాశం ఉంది. మన తెలంగాణలో కూడా అది వచ్చే అవకాశం అయితే ఉన్నట్టే అర్థమవుతుంది. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.